శక్తి ట్యూటోరియల్కి స్వాగతం. ఇంతవరకు మనం ఐస్, నోస్, లిప్స్ అలాగే ఫేస్ ఇవన్నీ కూడా థియరీస్ తో వేయటం నేర్చుకున్నాం. ఇక నుండి ఫుల్ బాడీ మనం థియరీస్ తో వేయటం నేర్చుకుందాం. అయితే వితౌట్ థియరీ ముందు నేను వేసి చూపిస్తాను. ముందు టోసో వరకు నేర్చుకుందాం. ఆ తర్వాత ఫ్రీ హ్యాండ్ లో మీరు ఇలా వేసేయగలరు. ముందుగా స్ట్రైట్ లైన్ వేవ్టీ వేసుకోవాలి. మీకు కావలసిన సైజులో ఫేస్ ఎగ్ షేప్ తీసుకోవాలి. ఈ ఫేస్ తగినట్లుగానే ఎంత సైజు చూసుకోండి. ముందు మీరు దీన్ని ఏదో ఒకటి బేస్ చేసుకుని సేమ్ సైజు, ఇది 1 అనుకోండి, ఇది 2 వచ్చి చెస్ట్ ప్లేట్, 3 వచ్చి బెల్లీ బటన్, 4 వచ్చి టోసో. మనం ఇప్పుడు వేయబోయేది నేర్చుకోబోయే అప్ టు టోసో వరకు. ఇప్పుడు మనకి నెక్, షోల్డర్ వేయాలి. ఈ నెక్, షోల్డర్ వేయాలంటే మనం ముందుగా ఎంత ఉందో అంత చెస్ట్ ప్లేట్ దగ్గర సైజ్ తీసుకోవాలి. దాని విడ్త్ 2 వైపులా నేను మార్క్ చేసుకున్నాను. ఈ టోసో నుండి ఐస్ క్రీమ్ కోన్ లాగా అంటే ట్రయాంగిల్ లో ఇలా వేసుకోండి. ఇలా వేసుకుని ఇది నెంబర్ 2 కదండి, ఇది దీంట్లో హాఫ్, అగైన్ హాఫ్ నెక్ వస్తుంది, బేస్ ఆఫ్ నెక్. దీంట్లో హాఫ్ వచ్చి షోల్డర్, నెంబర్ 2 వచ్చి చెస్ట్. ఈ 2.5 దగ్గర మీరు పిల్విస్ ఇలా తీసుకోవాలి. హ్యాండ్స్ వచ్చి షోల్డర్ కి ఇవతలకి ఈ లైన్ తోనే మీరు ఆఫ్ చేసేయండి, ముందుకు రానివ్వద్దు. తీరి ఇది రిమూవ్ చేసుకుంటూ వెళ్ళండి. ఆరపెట్టి దగ్గర ఈ కర్వ్ ఇవ్వండి. థియరీ అనేది మనకి కొంతవరకు హెల్ప్ చేస్తుంది. థియరీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీరు లేడీ డ్రాయింగ్ ఇలా వేయండి. మెయిల్ డ్రాయింగ్ కూడా ఇలాగే వస్తుంది, అది తర్వాత చెప్పుకుందాం. మీకు ఈ థియరీ బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యూమన్ ఎనాటమీ స్టాండింగ్ ఆర్ సిట్టింగ్ ఫ్రంట్ వ్యూకి మనకి ఈ ఐస్ క్రీమ్ కోన్ థియరీ మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే మనం ఇంకొక డ్రాయింగ్ వేస్తాను నేను. అదే థియరీతో మనం ఏమైనా అంటే దేవతామూర్తులు కానీ లేకపోతే ఏ డ్రాయింగ్ అయినా సరే మనం చాలా ఈజీగా వేయచ్చు.
మనం ఇంతకు ముందు చెప్పుకున్న థియరీతో మనం ఈ విధంగా ఎన్ని రకాలుగైనా సరే ఫ్రంట్ వ్యూ కూర్చున్నట్లు కానీ నడిచినట్లు కానీ లేకపోతే స్టాండింగ్ కానీ ఏదైనా సరే ఈజీగా వేయగలుగుతాం. కాబట్టి మీకు ఈ థియరీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు మరొకసారి ఇది చెప్పడానికి మరొకసారి ప్రయత్నిస్తాను. ఇది ఎప్పుడు చెప్పవలసి వస్తుందంటే స్టాండింగ్ మనం నేర్చుకునేటప్పుడు మళ్ళీ ఇదే థియరీ చెప్పవలసి వస్తుంది, అప్పుడు చెప్పుకుందాం. ఈ విధంగా అదే థియరీతో రకరకాలుగా మీరు క్యారెక్టర్స్ గీయటానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.